యాక్చువల్గా ఇటువంటి వీడియోస్ చేసే కేటగిరీ అయితే మనది కాదు. బట్ ఈ వీడియో చూసిన తర్వాత చాలామందికి క్లారిటీ లేక కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందుకని ఒక చిన్న కాంటెక్స్ట్ లాగా ఈ వీడియో చేస్తున్నా. అసలు ఈ వీడియో చూసిన తర్వాత సమాజంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఈ ఇన్సిడెంట్ మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో జరిగింది. కునాల్ అని 19 ఏళ్ల కుర్రాడు ఫోన్ కావాలని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నని కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ ఇవ్వలేదు. సో కొంచెం గొడవై ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ కవాడా హిల్స్ దగ్గరికి వెళ్ళిపోయినాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా అతన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. సో కొండపైకి ఎక్కి నాకు ఫోన్ కావాలి, లేదంటే నేను ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతా అని బెదిరిస్తున్నాడు. వాళ్ళు 3 గంటల సేపు రిక్వెస్ట్ చేసినారు. అంటే అక్కడ ఏం జరిగింది, ఏం మాట్లాడినారు అనేది అయితే మనకు ఇన్ఫర్మేషన్ లేదు. 3 గంటల సేపు రిక్వెస్ట్ చేసినాడు. వాడు బయటికి రాకపోవడంతో వాళ్ళ నాన్న ఎలాగైనా సరే వాడిని కాపాడాలని చెప్పి వాడి దగ్గరికి వెళ్తే వాళ్ళిద్దరికీ జరిగిన పెనుగులాటలో వాళ్ళ నాన్నతో పాటు కిందకి పడిపోయినాడు. వెనకాల సపోర్ట్ ఏం లేదు కదా. వాళ్ళ నాన్న లాగడానికి ట్రై చేస్తే వాడు గట్టిగా వెనక్కి లాగడంతో ఇద్దరు పడిపోయినారు. ఇదంతా చూసిన వాళ్ళమ్మ ఆ ఘోరం చూసి తట్టుకోలేక తనంతట తానే దూకేసి ఆమె కూడా చనిపోయింది. అసలు ఒక చిన్న ఫోన్ కోసం 3 ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఇది ఎవరికి జరగకూడదు కూడా. కాకపోతే ఇదంతా మొబైల్ కోసమేనా అని చెప్పి డౌట్తో పోలీసులు అయితే ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది ఫోన్ కోసమేనా లేదంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. ఏమైనా అప్డేట్స్ చేస్తే ఖచ్చితంగా అప్డేట్ చేస్తా.